సో నవేడేస్ స్కిన్ హెయిర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. రైట్, మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు డాక్టర్ తరుణ్ ఉండవల్లి. హీరోయిన్స్ మూవీ ప్రెస్ మీట్స్ లో వాళ్ళు కనిపించినప్పుడు ఇంటర్వ్యూస్ లో వాళ్ళ స్కిన్ చాలా షైనీగా గ్లోగా అనిపిస్తుంది. ఒక సెలబ్రిటీ మనకు బయట కనపడుతున్నారు అంటే కనుక డెఫినెట్ గా వాళ్ళు ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని ఓన్లీ సన్ స్క్రీన్ పూసేసుకొని రారు, వాళ్ళు బాగా మేకప్ వేసుకొని వస్తారు. పిల్లో కవర్స్ వల్ల మనకి ఏమైనా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉంటాయి, ఎందుకంటే పిల్లో కవర్ హైజీన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. పడుకున్నప్పుడు యూజువల్లీ మనకు తెలియకుండా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ రావడము, స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎస్పెషల్లీ మెన్స్ స్కిన్ కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ తో మీ దగ్గరకు వస్తుంటారు? యాక్నే మెన్స్ లో కూడా యూజువల్ గా బాయ్స్ ఏంటంటే వాళ్ళు రేపు ఈ జిమ్ అవి చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ అవి వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో ప్రిడిస్పోజిషన్ ఫర్ ద అవుట్ గ్రోత్ ఆఫ్ ది యాక్నే. ఎవరైతే తల నిండా పేలు ఉన్నాయో వాళ్ళ పక్కన పడుకుంటే మనకు కూడా వస్తాయి అంటారు. చిన్నప్పటి నుంచి మనం ఇది వింటూ ఉంటాం. ఇది బిలీవ్ చేయొచ్చు అంట. మరి అంత క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ 1% టు అదర్ పర్సన్. మార్కెట్ లో చాలా సన్ స్క్రీన్లు వస్తున్నాయి, ఏది యూజ్ చేయాలని తెలియట్లా. 300 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు సన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ 25,000-30,000 శాలరీ వచ్చే వాళ్ళు 5,000 పెట్టి సన్ స్క్రీన్ తీసుకుంటే ఇంకేంటి? కాస్ట్లీయెస్ట్ సన్ స్క్రీన్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయి, నార్మల్ సన్ స్క్రీన్స్ ఎఫెక్టివ్ గా ఉంటాయి అంటే అది పెద్ద అబద్ధం. హెయిర్ వాష్ డైలీ చేయడం మంచిదే అని అంటారు. దట్ ఈస్ పర్సన్ స్పెసిఫిక్ అండి. బాగా డస్ట్ లో చేసే పనులు ఉంటాయి కొంతమందికి, అంటే కొంతమందికి ఎక్సెసివ్ హెయిర్ ఆయిల్ ప్రొడక్షన్ అన్నది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ గుడ్ టు వాష్ దేర్ హెయిర్ డైలీ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ ఫర్ ఎవ్రీబడి టు వాష్ యువర్ హెయిర్ డైలీ. లైట్ హాట్ వాటర్ తో చేయండి, హెవీ హాట్ వాటర్ తో హెడ్ బాత్ అనేది చేయొద్దు అంటుంటారు. యూజువల్ గా టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ ఆల్సో ఎఫెక్ట్స్ ద హెల్త్ అండి. హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది డైలీ. సో అంతంత హెయిర్ లాస్ అవుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. బేసిక్ గా దర్ ఆర్ 2 థింగ్స్ అండి. అంటే ఫ్యామిలీలో బాల్నెస్ అన్నది రన్ అవుతే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్ లైక్ ఇష్యూస్ ఉంటాయి కూడా, బాల్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవట్లేదు, ఎందుకంటే హెయిర్ బాగా ఫాల్ అయిపోతుంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోతుంది అని వింటూ ఉంటాం. హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది ఏమీ ట్రూత్ కాదండి. సో హౌ వి యూజ్ ద హెల్మెట్ ఇస్ ద కాజ్ ఫర్ ద హెయిర్ లాస్ ఆర్ హెయిర్ ఫాల్. హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. సో నవేడేస్ స్కిన్ హెయిర్ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో ఈ సన్ స్క్రీన్ వాడండి, ఆ హెయిర్ ఆయిల్ వాడండి అని చెప్పి చాలా ప్రమోషన్ వీడియోలు చూస్తున్నాం. బట్ నిజంగానే రియల్గా స్కిన్ని, హెయిర్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మన లైఫ్ స్టైల్ని ఎలా మాడిఫై చేసుకోవాలి, రైట్, మనతో పాటు డిస్కస్ చేయడానికి ఉన్నారు డాక్టర్ తరుణ్ ఉండవల్లి. లాస్ట్ ఎపిసోడ్ చాలా మంచి రీచ్ వచ్చింది. సో ఈ ఎపిసోడ్ కంటిన్యూ చేస్తూ ఉంటాము. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఆ కమెంట్కి ఆన్సర్ ఇస్తారు. సో ఇంకా ఆలస్యం చేయొద్దు, మాట్లాడేద్దాం. హాయ్ తరుణ్ గారు. హాయ్ అండి. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే లాస్ట్ పాడ్కాస్ట్కి ఇప్పటికి ఏంటంటే చాలా క్వశ్చన్స్ రేస్ చేశారు. ఎస్పెషల్లీ ఫీమేల్స్కి ఎక్కువ చెప్పారు, మెన్స్ కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటున్నారు. సో నేను కొన్ని క్వశ్చన్స్ రెడీ చేశాను యాక్చువల్లీ. అండ్ స్టార్టింగ్ ఏంటంటే రీసెంట్గా ఒక పాడ్కాస్ట్ చూసిన తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనిపించింది. నవడేస్ ఏంటంటే మెన్స్ ఫీమేల్స్లో చాలా చేంజెస్ వస్తున్నాయని అంటూ ఉన్నారు. అబ్బాయిలేమో అమ్మాయిలా మారుతున్నారు, అమ్మాయిలేమో అబ్బాయిలా మారుతున్నారు, మోడిఫికేషన్స్ మారిపోతున్నాయి, జెండర్ డిఫరెన్సియేషన్ కూడా వచ్చేస్తుంది అంటున్నారు. ఎందుకంటే అబ్బాయిలకి ఏంటంటే హార్మోన్స్ ఎఫెక్ట్ వల్ల, లైఫ్ స్టైల్ వల్ల చెస్ట్ పెరగడం, అమ్మాయిలకి ఏంటంటే మీసాలు రావడం, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీసీఓడి, పీసీఓఎస్. సో ఈ చేంజెస్ అసలు ఏ విధంగా చూడాలి, ఇన్ ఫ్యూచర్ ఇంక ఎలాంటివి వస్తాయి అసలు? యూజువలీ సిస్టమిక్ కండిషన్స్ వల్ల ఇట్లాంటి జెండర్ స్పెసిఫిక్ చేంజెస్ అన్నవి మనం చూస్తూ ఉంటాం. అంటే మీరు అన్నట్టు గైనకోమాస్టియా కానీ, ఫేషియల్ హెయిర్ గ్రోత్ కానీ ఎక్సెస్. ఇప్పుడు యూజువలీ ఫీమేల్ బాడీ పైన అంత హెయిర్ గ్రోత్ అన్నది ఉండదు. అదే మేల్ బాడీ పైన కంపారిటివ్లీ వీ హ్యావ్ అ గ్రేటర్ అమౌంట్ ఆఫ్ హెయిర్ గ్రోత్. వెన్ దెర్ ఇస్ అ రివర్సల్ ఇన్ ద హార్మోనల్ ఫ్లష్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ అ డిస్ట్రప్షన్ ఇన్ ద హార్మోనల్ ఫ్లష్, ఇట్లాంటి చేంజెస్ అన్నవి చూస్తూ ఉంటాం. యూజువల్గా మోస్ట్ కామన్గా మనం చూసేవి మెన్లో గైనకోమాస్టియా, విచ్ ఇస్ లైక్ మేల్ బూబ్స్ అని అంటూ ఉంటారు. So there are different reasons for these kind of things. సో మనం ఎప్పుడు ఇట్లాంటి వాటిని అడ్రస్ చేయాలంటే డెఫినెట్గా ఒకసారి వచ్చేసిన తర్వాత అయితే వీ హ్యావ్ లాట్ ఆఫ్ అదర్ ఆప్షన్స్. లైక్ ఇప్పుడు గైనకోమాస్టియాకి వీ హ్యావ్ సర్జికల్ కరెక్షన్స్. అట్లానే ఇప్పుడు ఫీమేల్లో కూడా బికాస్ ఆఫ్ ద హార్మోనల్ చేంజెస్, పీసీఓడి ఇట్లాంటి వాటి వల్ల వాళ్ళలో ఏంటంటే ఎక్సెసివ్ హార్మోన్స్ ప్రొడక్షన్ అవ్వడం వల్ల బాడీలో, ఫేస్లో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అన్నది ఉంటుంది. సో అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ అయినప్పుడు డెఫినెట్గా దే హ్యావ్ టు గెట్ సమ్ పర్మనెంట్ హెయిర్ రిడక్షన్ ట్రీట్మెంట్స్. సో లేజర్ హెయిర్ రిడక్షన్ ఇట్లాంటివి తీసుకుంటూ ఉండాలి. సో
ఇవి రావడానికి కారణాలు ఏంటి అంటే కనుక దెర్ ఆర్ డిఫరెంట్ ఇడియాలజికల్ ఫ్యాక్టర్స్ దట్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ చేంజెస్. బట్ దెన్ మోర్ దాన్ దట్ ఒక్కసారి వచ్చిన తర్వాత దే ఎఫెక్ట్ ద సైకాలజికల్ స్టేటస్ ఆఫ్ ద పేషెంట్స్. అంటే యూజువల్గా ఎవరైనా వెన్ అ మ్యాన్ ఇఫ్ హీ హ్యాస్ వెరీ బిగ్ బూబ్స్ హీ ఫీల్ లిటిల్ ఇన్సెక్యూర్ ఇన్ ద పబ్లిక్. అంతే కదా, ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు అ మ్యాన్ వాంట్స్ టు లుక్ లైక్ అ మ్యాన్, అ ఫీమేల్ వాంట్స్ టు లుక్ లైక్ అ ఫీమేల్. సో వెన్ ఎవర్ దిస్ కైండ్ ఆఫ్ థింగ్ హ్యాపెన్స్, వాళ్ళలో ఏమవుతుందంటే ఒక టైప్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, దీంతో స్ట్రెస్ పెరిగిపోవడము, దాంతో హెల్త్ ఇష్యూస్ రావడము, ఇంకా అదర్ రిలేటెడ్ హెయిర్ అండ్ స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం అన్నది ఉంటుంది. ప్రివెన్షన్ ఇస్ బెటర్ అన్నట్టు ఆల్వేస్ ఇఫ్ వీఆర్ టువర్డ్స్ దట్ రేంజ్ ఆఫ్ గెటింగ్ దీస్ కైండ్ ఆఫ్ సిమ్టమ్స్ అనుకుంటే కనుక కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం అన్నది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఆబ్వియస్గా ఇవన్నీ కూడా ఏంటంటే ఇట్స్ నాట్ లైక్ అ పర్మనెంట్ థింగ్స్ లాగా కాదు, ఎవ్రీథింగ్ ఇస్ రివర్సబుల్. ఇట్స్ నాట్ లైక్ గైనకోమాస్టియా ఒకసారి వచ్చిందంటే ఇంకా అది లైఫ్ టైం పోదు అన్నది ఉండదు. జనరల్గా అది రాకముందే జాగ్రత్తలు తీసుకోవడం. యూజువల్గా ఏంటంటే జిమ్ చేసే వాళ్ళల్లో కూడా ఏదైనా స్టెరాయిడ్స్ అట్లాంటివి తీసుకొని ప్రాపర్ గైడెన్స్ లేకుండా తీసుకుంటే కనుక ఇలాంటివి యూజువల్గా వస్తూ ఉంటాయి. ఫీమేల్లో కూడా అంతే, బికాస్ ఆఫ్ వెరీ యూనో ఇర్రేషనల్ లైఫ్ స్టైల్, లేకపోతే టూ మచ్ ఆఫ్ హార్మోనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ఇనీషియల్ స్టేజెస్ నుంచే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే కనుక వీ కెన్ హ్యావ్ గుడ్ కంట్రోల్ ఓవర్ దీస్ ప్రాబ్లమ్స్. అండ్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు హెయిర్కి సంబంధించి చాలామంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే పేలు. పేలు అనేది తలలో ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లూజ్ అవుతుంది, బయట అందరితో తిరగలేరు, మెన్ ఆర్ ఫీమేల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. సో అలా ఇంతకుముందు ఏంటంటే పేలు ఎక్కువ ఉండడం వల్ల కొన్ని వాడితే తగ్గిపోతుంది, అవి రాసుకుంటే తగ్గిపోతుంది అని చెప్తూ ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడున్న నవ్వు జనరేషన్స్ రీసెంట్గా ఒక వీడియో చూసిన తర్వాత ఈ ఎక్కువగా ఎవరికైతే తలలో పేలు స్ప్రెడ్ అవుతుందో ఒక మెడిసిన్ ఉంటుంది, ఆ మెడిసిన్ వాడితే తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ బిలీవ్ ఆర్ నాట్? ఇట్ ఈస్ అ ట్రూ ఫ్యాక్టర్ అండి. ఇట్స్ లైక్ దర్ ఇస్ అ మెడిసిన్ కాల్డ్ ఐబోమెక్టిన్. సో యూజువల్గా ఇది తీసుకుంటే కనుక ప్రాపర్ డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ డోసేజ్, లేదు మళ్ళీ నేను చెప్తున్నాను లేకపోతే గూగుల్ చేశారని కాకుండా ప్రాపర్గా మీకున్న సివియారిటీ ప్రకారం ఇఫ్ యూ రిక్వైర్ ఇట్ ఆర్ నాట్, బికాస్ నాట్ ఎవ్రీబడి హూ హ్యాస్ లైస్ రిక్వైర్ దీస్ కైండ్ ఆఫ్ మెడికేషన్ బేస్డ్ అపాన్ ద సివియారిటీ అండ్ ఆల్. కొంతమందికి ఫ్యూ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల కరెక్ట్ అయిపోతుంది, కొంతమందికి ఫ్యూ టాపికల్ లోషన్స్ పెట్టుకోవడం వల్ల క్యూర్ అయిపోతుంది. నాట్ దట్ ప్రతి వాళ్ళు పేలున్న ప్రతి వారు ఆ టాబ్లెట్ తీసుకోవాలని కాదు, బట్ బేస్డ్ అపాన్ హౌ సివియర్ యూ హ్యావ్ దట్ ప్రాబ్లమ్ అన్న దాని ప్రకారం టేక్ అ ప్రాపర్ డాక్టర్స్ సజెషన్ అండ్ గైడెన్స్ అండ్ దెన్ యూ కెన్ డెఫినెట్లీ గో ఫర్ దట్ మెడికేషన్. ఇట్ హ్యాస్ అ వెరీ గుడ్ ఎఫెక్ట్. అసలు పేలు ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అసలు? ల్యాక్ ఆఫ్ హైజీన్ అండి. డెఫినెట్లీ యాజ్ ఐ టెల్ యూ, హైజీన్ ఇస్ వెరీ మచ్ కాజేటివ్ ఫ్యాక్టర్ ఫర్ లైస్. యూజువల్గా మనము ఎప్పుడు వెనెవర్ వి డిస్కస్ అబౌట్ ద స్కిన్ అండ్ హెయిర్ ఇష్యూస్ వి టాక్ అబౌట్ హైజీన్. సో హైజీన్ లేకపోతేనే ఇట్లాంటివన్నీ అటాక్ అవుతూ ఉంటాయి. యూజువల్గా వెనెవర్ వీఆర్ నీట్ ఇనఫ్, డెఫినెట్గా ఎందుకు వస్తుంది, వెనెవర్ ఆర్ స్కాల్ప్ ఇస్ నీట్ ఇనఫ్ అండ్ హైజీనిక్ ఇనఫ్, దెర్ ఇస్ లైక్ వెరీ లెస్ ఛాన్స్. అండ్ ఆల్సో ఇట్ ఆల్సో సమ్టైమ్స్ ట్రాన్స్మిట్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. యూజువల్గా ఒకళ్ళకి ఇంట్లో ఉంటే కనుక అదర్ పర్సన్కి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ అలా ఉంటే కనుక ఎవరికన్నా వాళ్ళ నుంచి కొంచెం దూరంగా ఉండడం, అంటే అండ్ అన్లెస్ దే ఆర్ కంప్లీట్లీ క్యూర్డ్ ఫ్రమ్ దట్. మనం పర్సనల్ హైజీన్ అనేది మెయింటైన్ చేయడంతో వీ కెన్ కంట్రోల్ ఇట్ అలాట్. ఇప్పుడు ఎవరైతే తల నిండా పేలు ఉన్నాయో వాళ్ళ పక్కన పడుకుంటే మనకు కూడా వస్తాయి అంటారు. చిన్నప్పటి నుంచి మనం ఇది వింటూ ఉంటాం, ఇది బిలీవ్ చేయొచ్చు అంటారు? బిలీవ్ చేయొచ్చు అండి, బికాజ్ ఐ సెడ్ మరి అంత క్లోజ్ కాంటాక్ట్ ఉన్నప్పుడు డెఫినెట్లీ ట్రాన్స్ఫర్స్ ఫ్రమ్ వన్ పర్సన్ టు అదర్ పర్సన్. ఓకే అండి. మెయిన్గా ఏంటంటే ఈ పేలు పక్కన పెడితే డాండ్రఫ్ అండి. నవడేస్ చాలా మందిలో 70% పీపుల్ డాండ్రఫ్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎస్పెషల్లీ మెన్స్. షార్ట్ హెయిర్ ఉంటుంది, ఫ్రంట్ హెయిర్లోనే కనిపిస్తూ ఉండడం, అంటే 2 డేస్కి ఒకసారి హెడ్ బాత్ చేయలేకపోవడం. సో ఈ ఇష్యూస్తో బాధపడుతున్నారు ఎక్కువగా. అసలు ఫస్ట్ డాండ్రఫ్ అనేది తల్లో ఆ ఫామ్ అవ్వడానికి ఫస్ట్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నట్టుగా 2 డేస్కి ఒకసారి హెయిర్ వాష్ చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే ఎందుకు చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు? ఇట్స్ జస్ట్ లైక్ అ వెరీ పెట్టి లైఫ్ స్టైల్ థింగ్. స్నానం చేయమని అడుగుతున్నాం, అంతకంటే ఎక్కువ లేదు కదా. సో అది చేయలేకపోతున్నారు అంటే దెర్ ఇస్ సంథింగ్ వెరీ మచ్ పర్సనల్ కాబట్టి రీజన్ అని. యూజువల్లీ డాండ్రఫ్ ఇస్ అ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండి. డాండ్రఫ్ ఇస్ కాజ్డ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ హైజీన్. ఇన్ జనరల్గా మనకు స్కాల్ప్లో ఆయిల్ ప్రొడక్షన్, తర్వాత స్వెట్ ప్రొడక్షన్ అన్నది వెరీ మచ్ కామన్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ ఎనీ హ్యూమన్ బాడీ. సో ఎప్పుడైతే ఇవి ప్రొడ్యూస్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువ ప్రొడ్యూస్ అవుతాయి, అదర్వైజ్ ప్రొడ్యూస్ అయిన తర్వాత
ఎక్కువగా అక్యూములేట్ అయిపోతే కనుక దే విల్ అట్రాక్ట్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రోబియల్ గ్రోత్, బ్యాక్టీరియా, ఫంగస్ ఇట్లాంటివి. సో ఒక్కసారి ఆ ఫంగల్ అటాక్ అయిపోతే ఫంగస్కి ఈ ఆయిల్ అనేది ఫుడ్ లాగా. సో ఈ స్వెట్, ఆయిల్, డెత్ సెల్స్, స్కిన్ సెల్స్ ఇవన్నీ తిని అది ఇంకా ఇంకా ప్రాపగేట్ అవుతూ ఉంటుంది. సో వెన్ ఎవర్ వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ హైజిన్, డెఫినెట్గా మన ఫంగల్ అటాక్ అనేది అవుతుంది. దట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాండ్రఫ్. సో యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మనం స్కాల్ప్ కనుక ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటే వెరీ 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 లో టెండెన్సీ టు హ్యావ్ డాండ్రఫ్. దర్ ఇస్ అ వెరీ లో టెండెన్సీ. ఇప్పుడు డాండ్రఫ్ అనేది ఒక బిగ్గెస్ట్ ప్రాబ్లంలో చూడాలా, స్మాలెస్ట్ ప్రాబ్లంగా చూడాలా? నన్ను అడిగితే ఇట్స్ జస్ట్ అ ప్రాబ్లమ్, లైక్ అదర్ దాన్ అ బిగ్గెస్ట్ ఆర్ స్మాలెస్ట్ అంటే కనుక యాజ్ మచ్ యాజ్ యూ ఫోకస్ ఆన్ దట్, యాజ్ మచ్ యాజ్ యూ ఇగ్నోర్ దట్. సి మనం టూ థింగ్స్ అండి, ఎక్కువగా ఫోకస్ చేస్తే ఇట్ సీమ్స్ లైక్ అ బిగ్ ప్రాబ్లం, ఎక్కువగా ఇగ్నోర్ చేస్తే దట్ సీమ్స్ లైక్ అ బిగ్ ప్రాబ్లం. లేదు డాండ్రఫ్ ఎందుకు వస్తుంది అని తెలుసుకొని అది రాకుండా జాగ్రత్తలు పడితే దట్స్ అ వెరీ పెటీ ప్రాబ్లం. ఫర్ దట్ మ్యాటర్ బాడీలో ఎక్కడైనా కూడా వెన్ వీ డోంట్ మెయింటైన్ ప్రాపర్ హైజీన్ వీ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మైక్రోబియల్ అటాక్ అండ్ ఇట్ ఈస్ మేనిఫెస్టెడ్ ఇన్ సమ్ ఆర్ ది అదర్ ఫార్మ్. అంటే ఇరిటేషన్ రావడము, లేకపోతే చిరాక్గా ఉండడం. మనం జనరల్గా కూడా స్నానం ఒక 2-3 days చేయలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, హౌ డూ వీ ఫీల్? వీ డోంట్ ఫీల్ నీడ్ enough because our human body is a repository of different kinds of microbes. gut microbes ఉంటాయి, స్కిన్లో స్కిన్ మైక్రోబ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే మన బాడీలో న్యాచురల్గానే ఎగ్జిస్టింగ్ థింగ్స్, ఇట్లా ఆర్గానిజమ్స్ ఇవన్నీ. సో వాటిని మనం ఎంతవరకు పెంచుకుంటున్నాం అన్న దాని ప్రకారమే మనకు ప్రాబ్లమ్స్ అన్నవి వస్తాయి. సో దట్ ఈస్ ద రీజన్ వై ఎవ్రీడే మనం హెయిర్ వాష్, ఎవ్రీడే మనము బాత్ చేయడము, రెగ్యులర్గా హెయిర్ వాష్ చేసుకోవడము, ఇలాంటి ప్రాక్టీసెస్ చేస్తే కనుక డెఫినెట్గా బ్యాక్టీరియల్ గ్రోత్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి అది పెద్దగా మనకేమీ ఎఫెక్ట్ ఉండదు. ఓకే. అండ్ ఇప్పుడు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్రాబ్లంతో వస్తుంటారు కదా మీ దగ్గరికి. ఎస్పెషల్లీ మెన్స్ స్కిన్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్తో మీ దగ్గరికి వస్తుంటారు? మోస్ట్ కామన్గా స్కిన్ కోసం వచ్చే వాళ్ళైతే దే యూజువలీ కమ్ విత్ యాక్నే. యాక్నీ. ఎస్, మెన్స్లో కూడా యాక్నీ? ఎస్ వస్తుంది, ఎందుకు రాదు. కొంతమంది దే డూ కమ్ విత్ యాక్నే. అదర్వైజ్ దే యూజువలీ కమ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ పిగ్మెంటేషన్, యాక్నే స్కార్స్, ఇట్లాంటి వాటి వల్ల they usually have so much conscious, they're little conscious about these kind of things. ఫీమేల్స్లో యాక్నీ అంటే బికాజ్ ఆఫ్ లైఫ్ స్టైల్, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్, ఏదన్నా వచ్చిన ఇష్యూస్ వల్ల వస్తుంది యాక్నీ అనేది, వాళ్ళ లైఫ్ స్టైల్కి సంబంధించి. మెన్స్లో మెయిన్గా వాళ్ళకు కూడా స్ట్రెస్ వల్ల యాక్నీ వస్తుంది. అసలు మెన్స్కి ఎందుకు యాక్నీ అటాక్ అవుతుంది? చూడండి, ఇక్కడ యాక్నీ ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెన్కి వస్తుంది, ఓన్లీ ఫీమేల్కి వస్తుంది అన్నట్టు ఏం లేదు. యాక్నీ ఫర్ దట్ మ్యాటర్ ఎవరికైనా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు మెన్లో అనుకుంటే కనుక స్ట్రెస్ ఇండ్యూస్డ్ యాక్నీ అనుకోండి, లైఫ్ స్టైల్ ఇండ్యూస్డ్ యాక్నీ. ఇప్పుడు కొంతమందికి ప్రాపర్ ఫుడ్ అది తీసుకోరు, లేదంటే యూజువల్గా బాయ్స్ ఏంటంటే ఇవాళ రేపు ఈ జిమ్ అవి చేయడం వల్ల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈ జిమ్ కోసం అని చెప్పి ప్రోడక్ట్స్ అవి వాడుతూ ఉంటారు. కొంతమంది అయితే స్టీరాయిడ్స్ వాడుతూ ఉంటారు. సో వాళ్ళల్లో దెర్ ఇస్ అ ఛాన్స్, వన్ ఆఫ్ ద సైడ్ ఎఫెక్ట్స్ ఇస్ లైక్ దెర్ ఇస్ అన్ ప్రిడిస్పోజిషన్ ఫర్ ద అవుట్ గ్రోత్ ఆఫ్ ది యాక్నే. సో యూజువల్గా మెన్లో కూడా ఇట్లాంటి ఫ్యాక్టర్స్ వల్ల యాక్నీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే. అండ్ ఇప్పుడు హెయిర్కి సంబంధించి ఎలాంటి ఇష్యూస్తో వస్తుంటారు మెన్స్ ఎస్పెషల్లీ మీ దగ్గరికి? డెఫినెట్గా డాండ్రఫ్ తోటి, బాల్డ్నెస్ తోటి. ఇన్ జనరల్గా మెన్లో ప్రతి మెన్కి ఉండేటువంటి వెరీ కామన్ ప్రాబ్లం ఏంటి అంటే జుట్టు ఊడిపోవడం. కొంత ఏజ్ రాగానే హెయిర్ థిన్నింగ్ అవ్వడము, వాల్యూమ్ రిడక్షన్, డెన్సిటీ లేకపోవడము, లేదంటే హెయిర్ లైన్ రిసీడ్ అయిపోవడం, హెయిర్ లైన్ రెసిషన్, బాల్డ్నెస్ రావడము, డాండ్రఫ్, ఇవి మోస్ట్ కామన్ కాజెస్. సో మేజర్గా మెన్ ప్రెజెంట్ విత్ దీస్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది సర్టన్ ఏజ్, 30+ దాటిన తర్వాత స్ట్రెస్ వల్ల వాట్ ఎవర్ ఇట్ మే బి కొంచెం వాల్యూమ్ తగ్గుతుంది. హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది. డైలీ స్నానం చేసేటప్పుడు ఇంత హెయిర్ ఇలా కనిపిస్తూ ఉంటుందని జనరల్గా మాట్లాడేటప్పుడు మనం చెప్తూ ఉంటాం ఇలాంటి మాటలు. సో అంతంత హెయిర్ లాస్ అవుతున్నప్పుడు కాన్ఫిడెన్స్ మొత్తం పోతుంది. వాట్ నెక్స్ట్ అనేది మనకు అర్థం కాదు. సో హెయిర్ ఫస్ట్ లాస్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి తరుణ్ గారు? అసలు ప్రతి ఒక్కరికి బేసిక్గా దెర్ ఆర్ 2 things అండి. బేసిక్ అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఫర్ ద హెయిర్ లాస్. వన్ మైట్ బి జెనెటిక్ రీజన్, సెకండ్ థింగ్ ఇస్ హార్మోనల్. ఈ రెండు మెయిన్గా రీజన్స్. ఇవి కాకుండా దెర్ ఆర్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో, బట్ జనరల్గా ఇఫ్ యూ టేక్ అండ్ కేటగరైజ్, జనరలైజ్డ్గా అయితే జెనెటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఫ్యామిలీలో బాల్డ్నెస్ అన్నది రన్ అవుతే కనుక వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. హార్మోనల్గా కూడా దెర్ ఆర్ ఛాన్సెస్, హార్మోనల్ లైక్ ఇష్యూస్ ఉంటే కూడా మనకు బాల్డ్నెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇవి మెయిన్
ఫ్యాక్టర్స్. ఇప్పుడు బట్టతల అనేది ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే నెక్స్ట్ వాళ్ళకి అవుతుంది. ఇప్పుడు చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ వచ్చాయి కదా. అవును. సో ఫ్యామిలీ హిస్టరీలో అది కంటిన్యూ అవ్వకూడదు, మా నెక్స్ట్ లైఫ్ బాగుండాలని అనుకునే జనరేషన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళు నిజంగానే ఒక మంచి ట్రీట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ హెయిర్ రీగ్రోత్ ఉంటుంది, అంటే హెయిర్ ట్రాన్స్పోర్టేషన్ కాకుండా. యూజువల్గా వన్ ఆఫ్ ద లాస్ట్ రిసార్ట్స్ ఫర్ ద హెయిర్ లాస్ ఇష్యూ ఇస్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. సో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ప్రొసీజర్, ఆ ప్రొసీజర్లో మనం ఏంటంటే దెర్ ఇస్ అ రీలొకేషన్ ఆఫ్ జెనెటికలీ రెసిస్టెంట్ హెయిర్ ఫాలికల్స్ టు అనదర్ లొకేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ యూజువల్గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు మనము ఈ బ్యాక్ సైడ్ ఆఫ్ ద స్కాల్ప్ నుంచి ఫాలికల్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసి అవి మనకి ఎక్కడైతే బాల్నెస్ అన్నది లేదంటే హెయిర్ లాస్ ఎక్కడైతే ఉందో అక్కడికి రీలొకేట్ చేస్తాం అని అంటూ. సో అంటే ఇన్ జనరల్గా మీరు అబ్జర్వ్ చేయండి, చాలా పెద్దవాళ్ళకి కూడా యూజువల్గా ఇట్ సైడ్ అంతా హెయిర్ ఫాల్ అన్నది ఉండదు, అట్లా మిగిలిపోతుంది ఈ పార్ట్ ఆఫ్ ఫ్రంట్ హెయిర్ మాత్రమే ఏరియాలో ఉంటుంది. ఇక్కడ అంతా కూడా దీస్ ఆర్ ఆల్ వెరీ మచ్ వల్నరబుల్ టు బి లాస్ట్. సో అందుకని మనం ఏం చేస్తామంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రొసీజర్లో ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ నుంచి యూజువల్గా హెయిర్ అన్నది తీసి వీ అగైన్ రూటెడ్ ఇన్ ద యాంటీరియర్ రీజన్. సో దానివల్ల ఏమవుతుందంటే ఆ పెట్టినటువంటి హెయిర్ డెఫినెట్గా స్టేబుల్గా ఉంటుంది. వన్స్ ఇట్ ఇస్ స్టెబిలైజ్డ్, దాని గ్రోత్ అన్నది డెఫినెట్గా కంపారిటివ్ టు ద అదర్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఇట్ గ్రోస్ ఇన్ అ బెటర్ రేట్, ఇట్ గ్రోస్ అట్ అ బెటర్ రేట్. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఉంటాయి చూడండి, ఆల్రెడీ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం థిన్నింగ్ అయింది, ఇక్కడ కొన్ని హెయిర్ పోయాయి. సో ఎవరైతే పెట్టామో అవి మటుకు బాగా గ్రోత్ అవుతూ ఉంటాయి. బట్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ జెనెటిక్, అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అన్నది జెనెటిక్ కాజెస్ని లేదంటే హార్మోనల్ కాజెస్ని ఇట్ కాంట్ అడ్రస్. ఇట్ విల్ జస్ట్ హెల్ప్ ఇన్ ద రీలొకేషన్ ఆఫ్ ద జెనెటికలీ రెసిస్టెంట్ ఫాలికల్స్ టు అనదర్ లొకేషన్. కాబట్టి ఈ రెసార్ట్స్ వల్ల ఏంటి అంటే కంపారిటివ్గా, అంటే ఇప్పుడు మనం జనరల్గా తీసుకునే జిఎఫ్సీస్ కానీ పిఆర్పీస్ తోటి కంపేర్ చేస్తే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ యొక్క లాంగ్విటీ, దాని యొక్క స్పాన్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సో డెఫినెట్గా అది కనుక ప్రాపర్గా ప్రొసీజర్ మనం తీసుకుంటే కనుక వీ హ్యావ్ వెరీ హై ఛాన్సెస్ ఆఫ్ రీటైనింగ్ ద హెయిర్ ఫర్ అ లాంగర్ పీరియడ్. సో ఇప్పుడు ఎక్కడ చూసినా సన్ స్క్రీన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. డేకి మారిపోతూ ఉన్నాయి, మార్కెట్లో చాలా సన్ స్క్రీన్లు వస్తున్నాయి, ఏది యూజ్ చేయాలని తెలియట్లా. ఒక వీడియో బాగా ప్రమోషన్ వీడియో మంచి ఎడిటింగ్ చేసి, సో మంచి హీరో ఫొటోస్ హీరోయిన్ ఫొటోస్ వేసి వీళ్ళు ఇదే వాడుతున్నారు, ఒక్కసారి ఈ రీల్ షేర్ చేయండి అని అనగానే, సేవ్ చేసుకోండి అనగానే దాని మీద ఆటోమేటిక్గా మన చూపు వెళ్తుంది, ఆర్డర్ చేసుకుంటున్నారు. అలా 300 రూపాయల నుంచి 1500, 2000, 5000 రూపాయల వరకు సన్ స్క్రీన్ మనం చూస్తూ ఉన్నాం. కాస్ట్ చూస్తుంటే సెలబ్రిటీలు మింగిల్ చేసేస్తున్నారు, ఎందుకంటే వాళ్ళు వాడుతున్నారని కానీ మనం కూడా ఆ స్కిన్ మారుతుందని. నిజంగానే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంటా ఒక పర్సన్కి, మెన్ ఆర్ ఫీమేల్? ఈ సన్ స్క్రీన్ అనేది ఏది వాడాలి? హైయెస్ట్ రేంజ్లో ఉన్నది బాగా రిజల్ట్ వస్తుందా, లోయెస్ట్ రేంజ్లో ఉన్నది రిజల్ట్ వస్తుందా? ది ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ద సన్ స్క్రీన్ డిపెండ్స్ అపాన్ ద ఇంగ్రీడియంట్స్ ఇట్ హ్యాస్. దాంట్లో ఉండేటువంటి ఫిజికల్ అండ్ కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. మనం చెప్పినట్టుగా లాస్ట్ టైం మనం డిస్కస్ చేసినట్టు ఫిజికల్ ఇంగ్రీడియంట్స్ ఏమో ఫిల్టర్ ఫామ్ చేస్తాయి స్కిన్కి యూవీ రేడియేషన్స్ నుంచి ప్రొటెక్షన్ కోసము. కెమికల్ ఇంగ్రీడియంట్స్ ఏమో దాంట్లో ఉండేటువంటి కంటెంట్ని డిసైడ్ చేస్తూ ఉంటాయి. యూజువల్గా బేస్డ్ అపాన్ అవర్ స్కిన్ టైప్ దెర్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫార్ములేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద సన్ స్క్రీన్. సో వెన్ ఎవర్ వీఆర్ ప్లానింగ్ టు ఆప్ట్ అ సన్ స్క్రీన్ ఒక చూస్ చేసుకుందాం అనుకున్నప్పుడు వీ హ్యావ్ టు పుట్ 2 or 3 థింగ్స్, బేసిక్ థింగ్స్ ఇన్ మైండ్ రాదర్ దెన్ బీయింగ్ సో మచ్ కాన్షియస్ అబౌట్ వాట్ సన్ స్క్రీన్ టు బి యూజ్డ్. సరే జనరల్గా ఏంటంటే మనకు ఆయిలీ స్కిన్ ఉంటే కనుక ఆయిలీ స్కిన్కి తగ్గ సన్ స్క్రీన్ మనం సెలెక్ట్ చేసుకోవడం, లేదంటే డ్రై స్కిన్ ఉంటే దానికి తగ్గట్టు మనం యూజువల్గా సెలెక్ట్ చేసుకోవడం అనేది ద బేసిక్ థింగ్. అది కాకుండా ఎఫెక్టివ్నెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ కాస్ట్ చూసుకుంటే కనుక కాస్ట్లీయెస్ట్ సన్ స్క్రీన్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి, నార్మల్ సన్ స్క్రీన్స్ ఎఫెక్టివ్గా ఉంటాయి అంటే అది పెద్ద అబద్ధం. అట్లా ఏమి ఉండదు. దెర్ ఆర్ ఆల్సో మెనీ సన్ స్క్రీన్స్ ఇన్ ద మార్కెట్ విచ్ ఐ పర్సనల్లీ నో విచ్ ఆర్ లైక్ సమ్వేర్ అరౌండ్ 500, లెస్ దాన్ 1000 ఆల్సో, విచ్ ఆర్ వెరీ మచ్ అఫోర్డబుల్ ఫర్ అ మిడిల్ క్లాస్ పర్సన్. సో అందరూ అంత కాస్ట్లీ ఎక్స్పెక్ట్ దే కాంట్ స్పెండ్ సో మచ్ కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 25,000-30,000 శాలరీ వచ్చే వాళ్ళకి 5,000 పెట్టి సన్ స్క్రీన్ తీసుకుంటే ఇంకేంటి? ఇట్స్ నాట్ కరెక్ట్, రైట్? సో దట్ ఈస్ నాట్ హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ దట్ కాస్ట్లీయెస్ట్ తీసుకుంటేనే మీకు వర్క్ అవుతుంది లేకపోతే వర్క్ అవ్వదని కాదు. ఇన్ జనరల్గా నేను మనం డిస్కస్ చేసినట్టు అదర్ లైఫ్ స్టైల్ ప్రికాషన్స్ తీసుకుంటూ నీట్గా స్కిన్కి మనకి ఏది రిక్వైర్డ్ అన్న దాని ప్రకారం మన అఫోర్డబుల్ రేంజ్లో ఒక ప్రాపర్ సన్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకొని దాన్ని సరిగ్గా యూజ్ చేస్తే కనుక ఎలా యూజ్ చేయాలో అలా ఒక డాక్టర్ సజెషన్ తోటి దట్ విల్ రియలీ వర్క్ వెల్. ఈ మధ్యన కొన్ని వీడియోస్ వస్తున్నాయి తరుణ్ గారు, హీరోయిన్స్ మూవీ ప్రెస్ మీట్స్లో వాళ్ళు కనిపించినప్పుడు ఇంటర్వ్యూస్లో వాళ్ళ స్కిన్ చాలా షైనీగా గ్లోగా అనిపిస్తుంది. ఇంతకుముందు మనం ఏంటంటే మన బాడీలో
ఏదైతే మనం ఫుడ్ తీసుకుంటామో హైజీన్గా ఫ్రూట్స్ ఇవన్నీ తీసుకుంటామో దానివల్ల మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది ఆ గ్లో. ఇది మనం జెన్యున్గా బిలీవ్ చేయాల్సిన విషయం. మనం ఏది తింటామో అది మన ఫేస్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫుడ్ పక్కన పెట్టేస్తే ఓన్లీ సన్ స్క్రీన్ అనేది మ్యాజిక్ చేస్తుంది ఫేస్ మీద. ఆ సన్ స్క్రీన్ రాసుకుని లైట్గా ఫౌండేషన్ వేయంగానే ఒక గ్లాజీ లుక్ వస్తుంది. ఇట్స్ లైక్ కొరియన్ లుక్ అని చెప్పొచ్చు. అలా చాలా వీడియోస్ రైట్ నో చూస్తున్నాను. నిజంగానే సన్ స్క్రీన్కి అంత మ్యాజిక్ ఉందా? చూడండి, కొన్ని సన్ స్క్రీన్స్ ఎలా ఫార్ములేట్ అవుతాయి అంటే, కొన్ని ఈ మధ్య వచ్చింది దే ఆర్ లైక్ ఇన్ కాంబినేషన్ విత్ మాయిశ్చరైజర్, అంటే మాయిశ్చరైజింగ్ కంటెంట్స్ని కూడా వాటిలలో ఇంక్లూడ్ చేసి సన్ స్క్రీన్ని మ్యానుఫ్యాక్చర్ చేయడము. లేదు అంటే కొన్నిట్లలో మీరు అన్నట్టు ఈ మేకప్ వేసుకునేటప్పుడు ఫౌండేషన్స్ ఉంటాయి కదా, సో ఫౌండేషన్ బేస్డ్ సన్ స్క్రీన్స్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి. బట్ మనం ఒకటి మైండ్లో పెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఒక సెలబ్రిటీ మనకు బయట కనపడుతున్నారు అంటే కనుక డెఫినెట్గా వాళ్ళు ఓన్లీ ఫేస్ వాష్ చేసుకొని ఓన్లీ సన్ స్క్రీన్ పూసేసుకొని రారు. అది అందరికీ తెలిసిన వాస్తవమే. డెఫినెట్గా వాళ్ళు బాగా మేకప్ వేసుకొనే వస్తారు, ఇజంట్ ఇట్? సో వాళ్ళకు వచ్చేటువంటి గ్లో నాట్ ఓన్లీ సోల్లీ త్రూ ద సన్ స్క్రీన్, దెర్ ఇస్ ఆల్సో సమ్ కైండ్ ఆఫ్ అ మేకప్ విచ్ ఇస్ అగైన్ విత్ ఇట్. సో కాబట్టి ఓన్లీ సన్ స్క్రీన్ తోటి అంత మేకప్ లుక్ రావడం అన్నది ఇన్ జనరల్ ఇట్స్ నాట్ దట్ పాసిబుల్. సో అందుకని సన్ స్క్రీన్తో పాటు డెఫినెట్గా అట్లాంటి లుక్ రావాలి అనుకుంటే దేర్ షుడ్ బి సంథింగ్ ఎల్స్ అలాంగ్ విత్ ద సన్ స్క్రీన్. ఓకే, మీరు ఆల్మోస్ట్ అంటే యాక్టర్ అనేది పక్కన పెడితే డాక్టర్గానే మీ లైఫ్ స్టైల్, మీ జర్నీ స్టార్ట్ అయిందని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సన్ స్క్రీన్ మినిమం టు మ్యాక్సిమం ఎంత కాస్ట్లో ఉంటుంది? ఎందుకంటే యు ఆర్ ఆల్సో సెలబ్రిటీ రైట్? సో చాలామందిని చూస్తూ ఉంటారు, మాకు కొన్ని కాస్ట్లు తెలియదు. మినిమం టు మ్యాక్సిమం కాస్ట్లు ఎలా ఉంటాయి? 500 to somewhere around 8,000. 8,000 సన్ స్క్రీన్, 8,000 అట్లా ఆ రేంజ్లో కూడా యూజువల్లీ గెట్ సన్ స్క్రీన్. పెట్టుకుంటే కనుక పెట్టుకునే వాళ్ళకి పెట్టుకున్నంత. మళ్ళీ మనం ఒక టైం ఆలోచించుకోవాలంటే, మనం ఒక సన్ స్క్రీన్ 8,000 పెట్టుకొని ఫేస్ వాష్ 200 రూపాయలది, మాయిశ్చరైజర్ 300 రూపాయలది వాడితే ఇక్కడ రిజల్ట్స్ రావు కదా. సో ఆ రేంజ్లో ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నారంటే డెఫినెట్గా వాళ్ళ మెయింటెనెన్స్ కూడా అంతే ఉంటుంది. అంటే అంత హై లెవెల్ ఆఫ్ ప్రోడక్ట్స్ యూజ్ చేసినప్పుడు అన్నీ, అంటే మొత్తం ఆ స్పెక్ట్రమ్ ఆఫ్ ప్రోడక్ట్స్ వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, బీట్ యాక్టివ్స్, బీట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాషెస్, ఇవన్నీ కూడా అదే రేంజ్లో యూజ్ చేస్తే డెఫినెట్గా అంత హై క్లాసీ మెయింటెనెన్స్ అన్నది ఉంటుంది. అంతేగాని ఎవరో ఒకరు యూజ్ చేశారు 5,000 సన్ స్క్రీన్ అని చెప్పి మిగతా ప్రోడక్ట్స్ అన్ని నార్మల్గా వాడి అదొక సన్ స్క్రీన్ వాడినంత మాత్రాన పెద్ద ఎఫెక్టివ్నెస్ అన్నది ఉండదు. ఓకే, మన ఇక్కడ ఇండియన్ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది, వేరే కంట్రీ స్కిన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు ఆ డిఫరెన్సియేషన్? ఇట్స్ బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ వేరియేషన్స్ అండి. ఇట్స్ వెరీ కామన్ కదా. సో ఇట్స్ బికాస్ ఆఫ్ ద జాగ్రఫికల్ వేరియేషన్స్. దాని వాళ్ళ సన్ ఎక్స్పోజర్, తర్వాత వాళ్ళు ఉండేటువంటి ఆల్టిట్యూడ్. ఇప్పుడు మనకి ఇండియాలోనే చూసుకోండి, నార్త్ సైడ్కి పీపుల్కి సౌత్ సైడ్ పీపుల్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. యూజువల్లీ వీ సౌత్ ఇండియన్స్ ఆర్ లిటిల్ డస్కీ టు డార్క్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద స్కిన్ టోన్. పైన వాళ్ళు యూజువల్గా నార్త్ ఇండియన్స్ అంతా కూడా దే ఆర్ యూజువల్ ఫేర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద జాగ్రఫికల్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ ఆల్సో. మనం ఇప్పుడు యూజువల్గా యూరప్ వాళ్ళని చూస్తే, మన ఆఫ్రికన్స్ వాళ్ళని చూస్తే దే ఆర్ లిటిల్ లైక్ టూ డార్క్, నాట్ లిటిల్ డార్క్, టూ డార్క్ ఉంటారు వాళ్ళు. అమెరికన్స్ చూస్తే కనుక దే ఆర్ లైక్ వెరీ మచ్ ఫేర్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద సన్ ఎక్స్పోజర్, దేర్ జాగ్రఫికల్ పొజిషన్, దేర్ క్లైమాటిక్ కండిషన్స్, దేర్ లైఫ్ స్టైల్, దేర్ ఫుడ్, ఆల్ దీస్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాక్టర్స్. అండ్ ఇప్పుడు కమింగ్ టు యూ, మిమ్మల్ని చూస్తే సౌత్ ఇండియన్ లాగా అనిపించరు. బిఫోర్ మీకు బ్లాక్ హెయిర్ ఉంటుండే కొన్ని వీడియోస్లో చూస్తుంటే. అసలు ఈ మీ హెయిర్ కలర్ చేంజ్ చేసుకునే థాట్ అసలు ఎట్లా వచ్చింది? ఎందుకోసం, ఎందుకు ఇలా కనిపిస్తున్నారు మీరు? మాకు సౌత్ ఇండియన్ లాగా అనిపించట్లేదు మీరు. నేను చాలా మంది అదే అంటారు. యూజువల్గా జనరలీ సమ్వన్ అప్రోచెస్ దే టాక్ టు మీ ఇన్ హిందీ. నేను మంచిగా తెలుగు మాట్లాడతాను యాక్చువల్లీ, బట్ దెన్ దే యూజువల్లీ టాక్ టు మీ ఇన్ హిందీ, బట్ దెన్ దే విల్ రియలైజ్ అట్ అ పాయింట్ ఆఫ్ టైమ్, అచ్చా ఓకే నేను సౌత్ ఇండియన్ అని చెప్పి. జనరలీ దిస్ హెయిర్ ఇస్ మై న్యాచురల్ హెయిర్. ఐఎమ్ అ బార్న్ బ్లాండ్. దిస్ ఇస్ మై న్యాచురల్ హెయిర్. దిస్ ఇస్ నాట్ ఎ కలర్డ్ హెయిర్. బార్న్ ఇలా పుట్టారా మీరు? yes, I was born with blonde hair. మరి బ్లాక్ హెయిర్? that's a colored hair. అంటే ఇదే రియల్? ఇది రియల్ హెయిర్. మామూలుగా అయితే అలా అది కలర్డ్ హెయిర్. మేమంటే నచ్చితే ఇలా వేసుకోవచ్చు మేము ఇప్పుడు, మీరు అలా కాదనమాట. బై బార్న్ ఇలా పుట్టారా మీరు? బై బర్త్ నాకు బ్లాండ్ హెయిర్ ఉంది. సూపర్ అండి అసలు. మై స్కాల్ప్ హెయిర్ ఇస్ బ్లాండ్. ఇప్పుడు మీరు బ్లాక్ హెయిర్తో రావాలి, కనిపించాలంటే ప్రతిసారి ఇంకా హెయిర్ కలర్ వేసుకోవాల్సిందేనా? వేసుకోవాలి. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కాబట్టి నెక్స్ట్ టైం ఐ విల్ కమ్ విత్ బ్లాక్ హెయిర్. లెట్ మై నెక్స్ట్ ఇంటర్వ్యూ బి విత్ బ్లాక్ హెయిర్. అది ఎన్ని డేస్ అట్లా ఉంటుంది మరి?
ఇట్ డిపెండ్స్ అండి. హెయిర్ గ్రోత్ అయితే నా కొద్దీ మళ్ళీ కింద నుంచి బ్లాండ్ హెయిర్ వస్తుంది కదా, సో అందుకనే ఇట్స్ లైక్ టూ మచ్ ఆఫ్ మెయింటెనెన్స్ అని చెప్పి యూజువల్లీ ఐ డోంట్ కలర్ అంటే ఇట్ ఇస్ లైక్ టూ మచ్ నెససరీ అనుకుంటే, ఏదైనా షూట్స్ ఉన్నాయి లేకపోతే ఐ హ్యావ్ సమ్ మేజర్ థింగ్స్ అనుకుంటేనే ఐ యూజువల్లీ కలర్ ఇట్ ఆఫ్. ఒక్కసారి కలర్ వేసిన తర్వాత యూజువల్గా కలర్ అన్నది అంత ఈజీగా పోదు కదా, డై అన్నది హెయిర్కి మళ్ళీ పోవడానికి టేక్స్ టైం. మళ్ళీ కింద నుంచి నార్మల్ న్యాచురల్ హెయిర్ రావాలి, ఈ హెయిర్ లెంత్ పెరుగుతూ ఉంటే దాన్ని కట్ చేయాలి. మళ్ళీ ఒక్కొక్క పాయింట్లో అయితే మిక్చర్ ఆఫ్ హెయిర్ కలర్ కనబడుతుంది, కింద నుంచి వచ్చే బ్లాండ్ హెయిర్, పైనుంచి వచ్చే బ్లాక్ హెయిర్. సో చాలా ఇష్యూస్ ఉంటాయి, చాలా ప్రాబ్లం ఉంటుంది. బేసిక్గానే మిమ్మల్ని పట్టుకోవడం కష్టం, మీ షెడ్యూల్ చాలా కష్టంగా ఉంటుందండి. సో అంటే 24 గంటల టైంని మీరు చాలా బాగా మేనేజ్ చేస్తారు. సో 24 గంటల్లో ఇది ఒకటి యాడ్ అవుతుందంటే మెయింటెనెన్స్ ఎక్కువ అవుతుంది నాకు తెలిసినంత వరకు. అందుకే ఆ తలకైనా పొద్దుని చెప్పి ఈ మధ్యకాలంలో అయితే రీసెంట్లీ ఐ డెంట్ కలర్ మై హెయిర్. అండ్ మొన్న ఒకటి చూసాను స్టోరీ మీది, అంటే ఒక మీ నెక్స్ట్ మూవీకి సంబంధించిన అప్డేట్ గురించి ఒక గ్లిమ్స్ లాగా వీడియో పోస్ట్ చేశారు. మరి మూవీస్ అంటే నెక్స్ట్ బ్లాక్ హెయిరే కావాలి కదా, లుక్ ఈ లుక్ కాకుండా ఆ లుక్కే కావాలి. సో ఏంటి నెక్స్ట్ ఎట్లా యాక్టర్గా ఎట్లా కనిపించబోతుంది? అంటే నేను ఇంతకుముందు చేసిన ఏదైనా కూడా నేను వెన్ ఐ వాజ్ అ మోడల్, వెన్ ఐ వాజ్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ బ్రాండ్ షూట్స్ అనుకోండి, అట్లా ఉన్నప్పుడు ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ కోసం ఎప్పుడు నేను బ్లాక్లోనే ఉన్నాను. నెవర్ మై స్క్రీన్ ప్రెజెన్స్ వాజ్ ఇన్ బ్లాండ్ హెయిర్. మనం మామూలుగా ప్రొఫెషనల్గా తీసుకునే ఇంటర్వ్యూస్ అయితే దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ ఎవర్ ఇట్ వాజ్ లైక్ సమ్ మూవీ రిలేటెడ్ థింగ్ అనుకుంటే కనుక ఇట్ వాస్ విత్ బ్లాక్ హెయిర్. సో ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని కమెంట్స్ ఉన్నాయి, కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. ఆ డౌట్స్ని ఒక్కొక్కటి అడుగుతాను, మీరు 1 మినిట్లో చేద్దాం. మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూస్తున్నాం నవేడేస్. సో మొబైల్ స్క్రీన్ ఎక్కువ చూడడం వల్ల స్కిన్కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా? టూ మచ్ ఆఫ్ స్క్రీనింగ్ యూజువల్గా ఇట్ ఎఫెక్ట్స్ ది ఐ అండి. సో ఐ వల్ల యూజువల్లీ దెర్ ఇస్ అన్ ఎలివేషన్ ఇన్ ద స్ట్రెస్ లెవెల్స్. సో దానివల్ల వెరీ లైక్ ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా డైరెక్ట్ ప్రిడిస్పోజిషన్ అన్నది ఉండదు, బట్ డెఫినెట్గా స్క్రీనింగ్ ఎంత తగ్గిస్తే, అండ్ ఎస్పెషలీ ఆఫ్టర్ 10 PM ఇన్ ద నైట్ ఇట్ ఈస్ వెరీ గుడ్ టు రెడ్యూస్ ద స్క్రీన్ టైమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. అంటే దానివల్ల యూజువలీ దెర్ ఇస్ అ ఛాన్స్ యూజువలీ టు డెవలప్ అండర్ ఐ డార్క్ సర్కిల్స్ ఆల్సో. సో బాత్ టవల్తో మనం ఏంటంటే ఫేస్ తుడుచుకుంటాము, హెయిర్ కూడా తుడుచుకుంటాము, అట్లా యూజ్ చేయొచ్చు అంటారు, బోత్ యూజ్ చేయొచ్చు. అంటే ఇట్స్ హైజెనిక్. అంటే ఒకేసారి తలస్నానం అండ్ బాడీ వాష్ చేస్తే దర్ ఇస్ నో రాంగ్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే. పిల్లో కవర్స్ వల్ల మనకేమైనా పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఉంటాయి, ఎందుకంటే పిల్లో కవర్ హైజీన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. మనం ఎవ్రీడే పడుకునేది దానిపైన. సో పడుకున్నప్పుడు యూజువలీ మనకు తెలియకుండా ఆయిల్ ప్రొడక్షన్ ఎక్కువ రావడము, అండ్ ఆల్రెడీ యాక్నే ఉంటే కనుక ఆ పస్ అట్లా, అంటే టూ మచ్ ఆఫ్ సివియర్ యాక్నే ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ పస్ అట్లాంటివి ఏమన్నా బికాస్ ఆఫ్ ద ఫ్రిక్షన్ ఆర్ ప్రెషర్ అవి బ్రేక్ అయిపోవడం వల్ల, ఆ దిండుకి అంటుకోవడం వల్ల అవి వేరే ప్లేస్కి కంటామినేట్ అయ్యి స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆల్సో హెయిర్ కూడా అట్లా యూజువల్లీ అంటే వెట్ హెయిర్తో పడకుండా అలా ఉన్నప్పుడు డెఫినెట్గా కొంచెం ప్రాబ్లమాటికే. అంటే ఇట్స్ వెరీ గుడ్ టు మెయింటైన్ గుడ్ పిల్లో కవర్ హైజీన్. ఇప్పుడు నవడేస్ ఏంటంటే అందరం ఆఫీస్లో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఆఫీస్లో ఉంటాము, చెమట పట్టదు, ఏసీస్లోనే వర్క్ స్టైల్ అనేది మనకు అలవాటు అయిపోయింది. అలా ఉండటం వల్ల రేపు స్కిన్ ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటే? ఏం ఉండదండి, దానివల్ల ఏం ఎఫెక్టివ్నెస్ అనేది ఉండదు. అంటే మనం డెఫినెట్గా ఇంటీరియర్స్ ఉంటున్నాం కాబట్టి యువర్ స్కిన్ ఇస్ డెఫినెట్లీ గెటింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కైండ్ ఆఫ్ యూవీ రేట్, అంటే సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. హెయిర్ వాష్ డైలీ చేయడం మంచిదే అని అంటారు చాలామంది. ఏంటంటే నాకు మార్నింగ్ లేస్తే ఎవ్రీడే నాకు హెడ్ బాత్ చేయాలి, అది నాకు అలవాటుగా మారిందంటారు. కొంతమంది 2-3 days దాకా కానీ హెడ్ బాత్ చేయరు. సో డైలీ హెయిర్ వాష్ అనేది హెయిర్కి మంచిది అంటారు. దట్ ఈస్ పర్సన్ స్పెసిఫిక్ అండి. కొంతమందికి ఏంటంటే బాగా డస్ట్లో చేసే పనులు ఉంటాయి, కొంతమందికి పొద్దున్న లేస్తే వాళ్ళు దుమ్ముల్లోనే వర్క్ చేయాలి, లేదు అనుకుంటే కొంతమందికి ఎక్సెసివ్ హెయిర్ ఆయిల్ ప్రొడక్షన్ అన్నది ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ గుడ్ టు వాష్ దేర్ హెయిర్ డైలీ. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెససరీ ఫర్ ఎవ్రీబడి టు వాష్ యువర్ హెయిర్ డైలీ కంపల్సరీ షాంపూతోటి హెయిర్ వాష్ చేయాలన్న రూల్ ఏం లేదు. కానీ మనకు కనుక హెయిర్ ఇష్యూస్ ఉండి ఏదన్నా ఇప్పుడు డస్ట్ స్మోక్, యూజువల్గా హైజీన్ కోసమే కదా హెయిర్ వాష్ అనేది చేస్తాం. సో మన లైఫ్ స్టైల్లో కనుక అట్లా ఎక్స్ట్రాగా మనం కేర్ తీసుకోవాల్సి వస్తే కనుక యూజువల్గా చేయాలి. అదర్వైజ్ నార్మల్గా ఉన్న పర్సన్ ఎవ్రీడే చేయాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఎక్సెసివ్ వాషింగ్ వల్ల కూడా న్యాచురల్గా ప్రొడ్యూస్ అయ్యేటువంటి ఆయిల్ ఫిల్మ్ ఏదైతే ఉంటుందో స్కాల్ప్ పైన అది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. దానివల్ల ఎక్సెసివ్ డ్రైనెస్, ఫ్రిజినెస్ హెయిర్కి రావడం అన్నది ఉంటుంది. సో ఇట్ ఇస్ బెటర్ టు అవాయిడ్ ఎవ్రీడే హెయిర్ షాంపూ ఇఫ్ ఇట్ ఇస్ నాట్ నీడెడ్. లేదు హైజీన్ కావాలి, లేకపోతే ఎక్సెసివ్ డాండ్రఫ్ ఉంది, లేదా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది అనుకుంటే డాక్టర్ సజెషన్ తోటి ఒక 15 daysకు 10 daysకు ఎవ్రీడే షాంపూయింగ్ చేసి దాని తర్వాత మళ్ళీ వీ కెన్ స్విచ్ టు వీక్లీ ట్వైస్ థ్రైస్ ఆర్ ఆల్టర్నేట్ డే అట్లా చేసుకోవచ్చు.
వన్స్ జిమ్ స్టార్ట్ చేసిన తర్వాత కామన్గా ఒక కంప్లైంట్ చెప్తున్నారు, పింపుల్స్ ఫామ్ అవుతున్నాయి అంటున్నారు. ఇది ఎలా నమ్మాలి? జిమ్ వల్ల పింపుల్స్ రావడం అన్నది ఏమీ దట్స్ నాట్ అ డైరెక్ట్ రిలేషన్ అండి. సో జిమ్ చేసిన అంత మాత్రాన పింపుల్స్ వస్తాయంటే దట్స్ అ బిగ్ మెత్. సో జిమ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ 2 థింగ్స్ మనం తీసుకోవాలి. జిమ్లో మనం ఎవరైనా వర్కౌట్ చేస్తే స్వెట్టింగ్ అనేది వెరీ మచ్ కామన్. సో స్వెట్ ఎక్కువ రావడం వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఆ పర్సన్కి డాండ్రఫ్ లేకపోతే ఏదన్నా ఉంది, సో దానివల్ల ఏంటి అంటే ఆ స్వెట్టింగ్ ఎక్స్ట్రా అవ్వడం, లేదంటే అతనికి ఆల్రెడీ యాక్నీ ఉంది, దానివల్ల యూజువల్గా తెలియక ఇట్లా వైప్ చేసుకోవడము, లేకపోతే ఆ హెడ్ పైన అన్హైజీనిక్ హెడ్ నుంచి యూజువల్గా స్వెట్ అంతా డ్రిప్ అయిపోయి అట్లా దెర్ ఇస్ అ ఛాన్స్ టు డెవలప్ యాక్నీ. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటి అంటే జిమ్లో కొంతమంది వెళ్ళేటప్పుడు ఈ ఫుడ్ అనేది చేంజ్ చేసుకుంటారు. జనరల్గా వర్కౌట్ స్టార్ట్ చేస్తున్నారంటే వర్కౌట్తో పాటు ప్యారల్గా డైట్ చేంజ్ అయిపోతుంది. అంటే ఇన్ని ఎగ్స్ తినాలి పర్ డే, ఇంత ప్రోటీన్ తీసుకోవాలి, లేకపోతే ఇంత చికెన్ తినాలి అని చెప్పి ఎక్స్ట్రాగా యూజువల్గా తినేదానికంటే ఎక్స్ట్రా క్వాంటిటీ తింటారు. సో దానివల్ల మనకు యాక్నీ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థర్డ్ థింగ్ ఇస్ దట్ ఏమైనా సప్లిమెంట్స్ అట్లాంటివి తీసుకుంటూ ఉంటారు, లేదంటే బాడీ బిల్డర్స్ అనుకుంటే కనుక దే టేక్ సమ్ కైండ్ ఆఫ్ షార్ట్స్. సో అట్లాంటివి తీసుకుంటే వాటి వల్ల యాక్నీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అదర్వైజ్ నార్మల్గా హెల్దీ లైఫ్ స్టైల్ కోసం జనరల్గా వెళ్ళి వర్కౌట్ చేసిన వాళ్ళకైతే యాక్నీ రావడం అన్నది చాలా తక్కువ. మెన్స్లో కొంతమంది ఏంటంటే బియర్డ్తో ఉండడానికి ఇష్టపడుతుంటారు. బియర్డ్ ఉంటే మరి స్కిన్ కేర్ అనేది చాలా కష్టం అవుతుంది. సో వాళ్ళు ఎలా మేనేజ్ చేస్తారు బియర్డ్తో ఉన్నవాళ్ళు? బియర్డ్ కేర్ తీసుకోవాలి. సో స్కిన్ కేర్తో పాటు దే హ్యావ్ టు ఆల్సో మెయింటైన్ దే బియర్డ్. సో యూజువల్గా అంటే కంపల్సరీగా బియర్డ్ కేర్ తీసుకోవాలని లేదు, బట్ ఇన్ జనరల్గా టూ మచ్ ఆఫ్ బియర్డ్ ఉందనుకోండి, లైక్ మినిమం బియర్డ్ ఉంటే దట్స్ నాట్ అ బిగ్ ఇష్యూ అనుకోండి. బట్ కొంతమందికి దే రియలీ లవ్ టు హ్యావ్ అ లాంగ్ బియర్డ్ లేకపోతే థిక్ బియర్డ్ ఉంది అనుకోండి. సో డెఫినెట్గా వీ హ్యావ్ టు మెయింటైన్ ఇట్ యాజ్ వీఆర్ మెయింటైనింగ్ ఆ స్కాల్ప్ హెయిర్. సో మళ్ళీ ఇక్కడంతా హెయిరే, సో మళ్ళీ ఆయిల్ ప్రొడక్షన్, మళ్ళీ స్వెట్ అక్యూములేషన్ అది ఉంటుంది. సో రెగ్యులర్గా బియర్డ్ వాష్ చేసుకోవడము, తర్వాత కొంతమంది సీరమ్స్ కూడా బియర్డ్ మెయింటెనెన్స్కి యూజ్ చేస్తూ ఉంటారు, లేదంటే దే యూజువలీ కోంబ్ అండ్ దే స్టైల్ ద బియర్డ్. సో అలాంటి వాళ్ళు డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ దెమ్ టు ఈవెన్ మెయింటైన్ దేర్ బియర్డ్. ఓకే. ఇప్పుడు అందరి లైఫ్ స్టైల్ చూస్తే పర్ఫ్యూమ్స్, డియోడ్రెంట్స్ లేకుండా వాళ్ళ లైఫ్ స్టైల్ లేదు. సో వీటిని ఎక్కువగా వాడుతున్నారు, ఎక్స్పెన్సివ్, కాస్ట్లీ కూడా తీసుకుంటున్నారు వేరే వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు కూడా. సో డియోడ్రెంట్స్, పర్ఫ్యూమ్స్ వల్ల మనకేమైనా స్కిన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారు? ఈవెన్ నేను పర్సనల్గా కూడా ఐ లవ్ పర్ఫ్యూమ్స్ అలాట్. నాకు కూడా ఐ హ్యావ్ అ వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ పర్ఫ్యూమ్స్. సో I usually consider them for the sake of fragrance. అంటే different kinds of different kinds of fragrances try చేయాలని I usually prefer. సో అట్లా జస్ట్ టు ప్లీజ్, అంటే యూజువల్గా ఫ్రేగ్రెన్స్ ఏం చేస్తుందంటే ఇట్ విల్ ప్లీజ్ అవర్ సెల్స్, వీల్ హ్యావ్ ద నైస్ సూతింగ్ ఎఫెక్ట్ టు అవర్ మైండ్. డెఫినెట్గా మంచిగా పర్ఫ్యూమ్ స్మెల్ వస్తూ ఉంటే వీ ఫీల్ రియల్లీ యాక్టివేటెడ్. సో సైకలాజికల్లీ సమ్ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్, కొంచెం బూస్టింగ్ అన్నది ఉంటుంది. కాబట్టి మామూలుగా కూడా పర్ఫ్యూమ్స్ అవన్నీ కూడా ఇట్స్ బెటర్ టు డైరెక్ట్లీ స్ప్రే ఆన్ ద క్లోత్స్ రాదర్ దాన్ డైరెక్ట్లీ ఆన్ టు ద స్కిన్. చాలా మంది స్కిన్కే చేస్తుంటారు. అదే, సో డైరెక్ట్గా స్కిన్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది నెక్కి చేసే అలవాటు ఉంటుంది, కొంతమంది ఇట్లా ఈ హ్యాండ్స్కి చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకోవడం వల్ల పెద్దగా ఏమి, ఎప్పుడు దాంట్లో కనుక ఏదైనా ఇంగ్రీడియంట్ మీకు ఇరిటేషన్ ఇచ్చేది ఉంటే కనుక దాంతో ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది. కానీ అదర్వైజ్ మీరు యూజ్ చేసిన తర్వాత మాత్రాన మీకు ఏమీ ఎఫెక్ట్ అన్నది ఉండదు. అయితే కొంతమందికి ఏంటంటే కొన్ని పడకపోవడం వల్ల యూజువల్గా వెనెవర్ ది డైరెక్ట్లీ స్ప్రే ద పర్ఫ్యూమ్, అంటే కొంతమందికి ఏంటంటే డైరెక్ట్గా స్కిన్ పైన, ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్ అండర్ ఆర్మ్స్లో కొంతమంది స్ప్రే చేసుకుంటూ ఉంటారు. డైరెక్ట్ కాంటాక్ట్ రావడం వల్ల అక్కడ ఆల్రెడీ కొంచెము ఈ ఫ్రిక్షన్ వాటితోటి, స్వెట్ వాటితోటి, మళ్ళీ దీంట్లో ఉండేటువంటి కెమికల్స్ తోటి దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ సమ్ పీపుల్ టు డెవలప్ డార్క్నెస్ ఇన్ దర్ అండర్ ఆర్మ్స్. సో దిస్ ఇస్ అ వెరీ రేర్ థింగ్. సో అదర్వైజ్ మామూలుగా ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్ఫ్యూమ్స్ యూస్ చేసినా దాంతో పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏముండవు. ఓకే. వింటర్లో ఉన్న స్కిన్కి అలాగే సమ్మర్లో ఉన్న స్కిన్కి అంటే బిగ్గెస్ట్ ఛాలెంజ్ అంటే ఏంటి అసలు? వింటర్లో డ్రైనెస్ అండి, సమ్మర్లో ఎక్సెసివ్ ఆయిల్ అండ్ స్వెట్ ప్రొటెక్షన్. సో ఈ రెండింటిని మనం కాంబాట్ చేస్తే దేర్ వీఆర్ అట్ అ సొల్యూషన్. సో డ్రైనెస్ అవ్వకుండా ప్రికాషన్స్ తీసుకోవడం, ఎక్సెసివ్ స్వెట్టింగ్, ఎక్సెసివ్ ఆయిల్ ప్రొడక్షన్ ఉంటుంది కాబట్టి దాని తగ్గ మెయింటెనెన్సెస్ చేసుకుంటే కనుక సీజన్ రిలేటెడ్ చేంజెస్ని మనం ఈజీగా ఓవర్కమ్ అవ్వచ్చు. డైలీ ఫేస్ని ఎన్నిసార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి అసలు మామూలుగా కామన్గా? మినిమం 2 times అయితే బెటర్, మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి. అగైన్ ఇట్ డిపెండ్స్ మన లైఫ్ స్టైల్ బట్టి కూడా. ఊరికే బయటే ఉంటున్నాము, బాగా సన్కి ఎక్స్పోజ్ అవుతున్నాము, ఊరికే తిరుగుతున్నాం డస్ట్లో, స్మోక్లో అనుకుంటే కనుక ఇట్ ఈస్ గుడ్ టు ఆల్సో వాష్ ఇట్ మోర్ దాన్ 3 or 4 times. బట్ ఇట్ ఈస్ బెటర్ టు వాష్ ఇట్ విత్ ప్లెయిన్ వాటర్ with more number of times and just minimize the washing with some kind of a cleanser
టు 1 or 2 times. సో క్లెన్జర్ ఎంత పెద్దగా ప్రతిసారి పెట్టకున్నా కూడా మామూలుగా వాటర్ వాష్ అనేది చేసుకుంటూ ఉంటే రెగ్యులర్గా ఇట్స్ వెరీ గుడ్. ఓకే. కామన్‌గా మెన్స్‌లో ఒక మాట వింటూ ఉంటాం. డ్రైవ్ చేసేటప్పుడు, బైక్ డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకోవట్లేదు ఎందుకంటే హెయిర్ బాగా ఫాల్ అయిపోతుంది. ఈ హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఎక్కువగా హెయిర్ లాస్ అయిపోతుందని వింటూ ఉంటాం. ఇది మిత్తా? నిజంగానే జెన్యూన్‌గా బిలీవ్ చేయొచ్చా? అంటే హెల్మెట్ వల్ల హెయిర్ ఫాల్ అవుతుంది అన్నది ఏమీ ట్రూత్ కాదండి. ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ వి ఆర్ యూజింగ్ ద హెల్మెట్. సో హౌ వి యూజ్ ద హెల్మెట్ ఈస్ ద కాజ్ ఫర్ ద హెయిర్ లాస్ ఆర్ హెయిర్ ఫాల్. అంతేగాని హెల్మెట్స్ యాజ్ సచ్ డు నాట్ డైరెక్ట్లీ కాజ్ హెయిర్ ఫాల్. అంటే అండర్స్టాండ్ 2 to 3 డిఫరెంట్ థింగ్స్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ద హెల్మెట్ వాట్ వీ యూజ్ షుడ్ కంప్లీట్లీ ఫిట్ అవర్ సెల్స్ ప్రాపర్లీ. కొంతమంది ఏంటంటే బలవంతంగా ఇట్లా హెడ్ టైట్గా పట్టించుకుంటారు బలవంతంగా. సో అట్లా ఆ టైట్ ఫిట్ హెల్మెట్స్ ఉండడం వల్ల ఏమవుద్ది అంటే డెఫినెట్గా వాళ్ళు డ్రైవ్ చేసే టైంలో వచ్చేటువంటి స్వెట్ వల్ల, ఆయిల్ ప్రొడక్షన్స్ వల్ల ఏమవుద్ది అంటే అదంతా అక్యూములేట్ అయిపోయి హైజీన్ మళ్ళీ డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. లేకపోతే ఆ లోపల యూజువల్గా హెల్మెట్ లోపల వీ హ్యావ్ అ కవరింగ్, కోటింగ్. సో అదంతా కూడా కంటామినేట్ అయిపోతూ ఉంటుంది. అదే మనం రెగ్యులర్గా యూజ్ చేసి అప్పుడు ఆ హెయిర్ హైజీన్ అనేది ట్రిగర్ చేసి దానివల్ల హెయిర్ ఫాల్ అన్నది ఉంటుంది. కాబట్టి ఇది అవాయిడ్ చేయాలి అంటే వీ కెన్ డూ ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మనం హెల్మెట్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక హ్యాండ్ కర్చీఫ్ కానీ లేదంటే ఒక స్మాల్ హెడ్ క్యాప్ లాంటిది యూజ్ చేసి దానిపై నుంచి హెల్మెట్ పెట్టుకోవడం అన్నది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ప్రాపర్ ఫిట్, అంటే మంచిగా ఫ్రీగా తీసుకునేటట్టు ఉన్నటువంటి హెల్మెట్ని యూజ్ చేయడం అనేది సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ ఏంటి అంటే ఆ హెల్మెట్ని రెగ్యులర్గా క్లీన్ చేయగలగాలి. అంటే అట్లీస్ట్ ద ఇన్నర్ పోర్షన్ ఆఫ్ ఇట్, ఇఫ్ పాసిబుల్ సమ్ కైండ్ ఆఫ్ డిస్ఇన్ఫెక్టెంట్ స్ప్రే యూజ్ చేయడం కానీ లేదంటే కొంచెంసేపు దాన్ని ఎండలో పెట్టడం, అట్లా వన్స్ ఇన్ అ వీక్ బాగా ఎండలో పెట్టడం వల్ల యూజువల్గా దాంట్లో ఉన్న మైక్రోబ్స్ అయిపోవడం. సో ఇట్లా ప్రాపర్గా హెల్మెట్ని యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అన్నది అయితే డెఫినెట్గా అవ్వదు. బట్ ఇట్ ఈస్ అడ్వైజబుల్ ఫర్ ఎవ్రీబడి టు యూజ్ హెల్మెట్. సో డెఫినెట్లీ ఇట్స్ ఫర్ ఆ సేఫ్టీ. కాబట్టి హెల్మెట్ అన్నది కంపల్సరీ యూజ్ చేయాలి. హెడ్ బాత్ చేసేటప్పుడు డాక్టర్స్ కూడా ఒక సజెషన్ ఇస్తూ ఉంటారు. కొంచెం లైట్ హాట్ వాటర్తో చేయండి, హెవీ హాట్ వాటర్తో హెడ్ బాత్ అనేది చేయొద్దు అంటుంటారు. అలా ఎక్కువగా హాట్ వాటర్తో హెడ్ బాత్ చేయడం వల్ల హెయిర్ అనేది ఊడిపోతూ ఉంటుంది అంటారు. ఇది నిజంగా నమ్మొచ్చా? అంటే యూజువల్గా టెంపరేచర్ ఆఫ్ ద వాటర్ సమ్టైమ్స్ ఆల్సో ఎఫెక్ట్స్ ద హెయిర్ హెల్త్ అండి. అంటే యూజువల్గా ద మోర్ ద హీట్ ఇన్ ద వాటర్ ద మోర్ ఇస్ ద హార్డ్నెస్ అండి. అంటే హార్డ్ వాటర్ యూజువల్గా ఎప్పుడైనా కూడా హెయిర్కి ఇట్స్ నాట్ దట్ గుడ్. అండ్ ఆల్సో ఎక్కువగా మనం వేడి నీళ్ళతో కనుక టూ మచ్ హాట్ వాటర్తో చేస్తే దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ ద డిస్ట్రప్షన్ ఆఫ్ ది మ్యాంటిల్ ఆఫ్ ది స్కాల్ప్. సో అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ టు యూజ్ లూక్ వామ్ వాటర్ కానీ లేదంటే వామ్ వాటర్ తోటి హెయిర్ వాష్ చేసుకుంటే ఇట్స్ గుడ్ థింగ్ రాదర్ దెన్ చాలా హాట్ వాటర్ తీసుకొని ఆ స్కాల్ప్లో ఉండేటువంటి ఆయిల్స్ వాటినంతా డిస్టర్బ్ చేసేసి ఆ స్కాల్ప్ బయోటాని లేకపోతే ఆ స్కాల్ప్ ఈ మ్యాంటిల్ని అంత డిస్టర్బ్ చేసి అంత టెంపరేచర్స్ యూస్ చేసుకోకపోవడం అన్నది ఇట్ ఈస్ ఆల్వేస్ అడ్వైజబుల్ థింగ్. చాలామంది డైలీ షాంపూ యూజ్ చేస్తుంటారు. డైలీ షాంపూ యూజ్ చేయడం అనేది మనకి మంచిదా కాదా? ఫస్ట్ మంచిదా కాదా అన్నదానికంటే కూడా అవసరమా కాదా అన్నది మనం అసెస్ చేసుకోవాలి. సో నీకు కొంతమందికి ఎవ్రీడే షాంపూ చేసే అలవాటు ఉంటుంది, అదేం పెద్దగా తప్పు కాదు. అట్లా అని చెప్పి అందరూ ఎవ్రీడే షాంపూయింగ్ చేయాలని లేదు. ఎందుకంటే ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈ షాంపూస్ కొన్ని ప్రిజర్వేటివ్స్ వల్ల దాంట్లో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ వల్ల సర్ఫాక్టెంట్స్ కానీ ఈ ప్రిజర్వేటివ్స్ వల్ల యూజువల్గా హెయిర్ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అయితే ఈ షాంపూలో ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ కొంచెం హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే అలాంటి షాంపూస్ కనుక మనం వాడుతూ ఉంటే దానివల్ల డెఫినెట్గా ఇప్పుడు పారాబెన్ అనుకోండి, సల్ఫర్ అనుకోండి, ఫార్మాలిటీ ఇట్లాంటి డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి, కెమికల్స్, ఇవన్నీ ప్రిజర్వేటివ్స్. సో ఇవి కనుక రెగ్యులర్గా మన హెయిర్కి టచ్ అవుతూ ఉంటే డెఫినెట్గా మళ్ళీ ఇది హెయిర్ షాఫ్ట్ అన్నది బాగా ఎఫెక్ట్ అయిపోవడము, ఫ్రీజినెస్ రావడము, లేదంటే హెయిర్ ఫాల్ ఇష్యూస్ ఉండడం అన్నది ఉంటుంది. కాబట్టి వాష్ యువర్ హెయిర్ యాజ్ మచ్ యాజ్ నీడెడ్. లేదంటే కొంతమందికి ఒకరోజు చేయకపోయినా బాగా ఆయిల్ పట్టేసి చిరాగ్గా దురద రావడము, లేకపోతే దే ఫీల్ ఇరిటేటెడ్. సో అలాంటి వాళ్ళు ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు డూ ఎవ్రీడే. అదర్వైజ్ యూజువల్గా ఎవ్రీడే నార్మల్ స్కాల్ప్ కనుక మనం వాష్ చేస్తూ ఉంటే ఇట్ ఈస్ నాట్ దట్ అడ్వైజబుల్. ఎందుకంటే న్యాచురల్గా ఉండేటువంటి ఆయిల్ కోటింగ్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ రిక్వైర్డ్. ఆయిల్ కోటింగ్ ఈజ్ ఆల్వేస్ రిక్వైర్డ్ మన ఫేస్కి కానీ స్కిన్కి కానీ. ఇట్స్ అ వెరీ గుడ్ థింగ్. కాబట్టి అది మరీ టూ మచ్గా వాష్ చేయడం వల్ల అది వెళ్ళిపోతూ ఉంటుంది. దానివల్ల pH అన్నది డిస్టర్బ్ అయిపోయి హెయిర్ ఇష్యూస్ అన్నవి ఉంటాయి.
కొంతమంది ఏంటంటే కొన్ని షాంపూస్ వాడుతూ ఉంటారు. సో, ఇంకెవరో ట్రై చేశారని లేదా ప్రమోషన్ వీడియో బాగుందని చెప్పి ఇంకొక షాంపూ యూజ్ చేయడం మొదలుపెడతారు. మొదలుపెట్టిన తర్వాత చివరగా ఏంటంటే వాళ్ళకు ఏదైనా ఇష్యూ అయితే హెయిర్ బాగా ఊడిపోతుంటే ఈ షాంపూ వాడడం వల్ల నాకు బాగా హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్తుంటారు. ఒక్కొక్క స్కిన్‌కి ఒక్కొక్క షాంపూ అనేది మనకు పడుతూ ఉంటుంది. సో, ఇది ఎట్లా నమ్మాలంటారు? అంటే మన హెయిర్‌కి ఏ షాంపూ అయితే బావుంటుంది, ఏ షాంపూ అయితే ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చని మనం ఎలా జస్టిఫై చేయాలి? సో ఇందాక చెప్పినట్టు యూజువలీ సెలెక్ట్ అ షాంపూ దట్ డజంట్ హ్యావ్ టూ మచ్ ఆఫ్ అడిటివ్స్, ప్రిజర్వేటివ్స్, సర్ఫాక్టెంట్స్ అనేవి తక్కువ ఉన్న కంటెంట్, లో హార్ష్ కెమికల్స్ అన్నవి లో కంటెంట్లో ఉన్నవన్నవి యూజువల్గా మనం ప్రిఫర్ చేసుకొని పీహెచ్ బ్యాలెన్స్డ్ షాంపూస్ అన్నవి రెగ్యులర్ బేసిస్గా లాంగ్ టర్మ్గా మనం యూస్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు మీరు అన్నట్టు ఎవరో వేరే ఒక షాంపూ చెప్పడం వల్ల అది యూస్ చేయడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందా అంటే డెఫినెట్గా అవుతుంది. ఎందుకంటే మనము అనుకున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు యూజ్ చేసేది మంచిగా మైల్డ్ షాంపూ అనుకోండి, దాంట్లో ఏమైనా హార్ష్ కెమికల్స్ కానీ లేకపోతే చేసే చేంజ్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నప్పుడు సడన్గా ఒకసారి హెయిర్కి మనం అది యూస్ చేస్తున్నప్పుడు దెర్ ఇస్ ఎ ఛాన్స్ ఫర్ అస్ టు లూజ్ హెయిర్. సో అందుకనే ప్రాపర్ ప్రోడక్ట్ సెలెక్షన్ ఇస్ వెరీ మచ్ ఇంపార్టెంట్. దిస్ కెన్ బి డన్ ఇన్ 2 ways. One thing is through professional advice. టూ మచ్ ఆఫ్ ప్రాబ్లమ్ ఉంటే ఒక డాక్టర్ అడ్వైస్ తీసుకొని మనం సెలెక్ట్ చేసుకోవడం అన్నది ఒకటి. అదర్వైజ్ ఇన్ జనరల్గా హార్ష్ కెమికల్స్ తక్కువ ఉండేటివి, మనకు అఫోర్డబుల్ రేంజ్లో ఉన్నవి, లేదంటే మనము ప్రాపర్గా అంటే ఓకే ఇది పీహెచ్ బ్యాలెన్స్డ్ లేదంటే మంచిగా పెద్దగా హార్మ్ఫుల్ ఏం కాదు అన్నది మనం యూజ్ చేసి, అదర్వైజ్ మామూలుగా ఒక షాంపూ ఏదైనా మనం వాడితే కనుక ఒక 1 month 15 days 1 month యూజువల్గా ఏదైనా రెగ్యులర్గా ఒక 15-20 days వాడితే తెలిసిపోతుంది దాని ఎఫెక్టివ్నెస్ ఎట్లా ఉందని. సో ఇది మనకు పడుతుందా లేదా అన్న దానిపైన మనము ఒక ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటే విల్ హ్యావ్ మోర్ బెనిఫిట్స్. రీసెంట్గా పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి చాలా బాగా వినిపిస్తూ ఉన్నాయి. పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి రిజల్ట్స్ వస్తాయా లేదంటే ఓవర్గా హైప్ చేస్తున్నారంటారు? పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పటి నుంచో మన మెడికల్ ఫీల్డ్లో ఉన్నాయండి. అంటే ఈ మధ్య అంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ద యూనో ఈస్థెటిక్స్ అవి కొంచెం ఇంకా లైమ్ లైట్లోకి వచ్చాయి. అదర్వైజ్ యూజువల్గా ఆర్థోపెడిక్స్లో పిఆర్పి హ్యాస్ బీన్ యూజువల్గా ఆర్థోపెడిక్స్లో పిఆర్పి ట్రీట్మెంట్స్ అనేవి ఎప్పటి నుంచో చేస్తూ ఉన్నారు. అయితే ఈ పిఆర్పి అన్నది ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా. సో ఈ ప్రొసీజర్ తోటి మనం కనుక హెయిర్ ట్రీట్మెంట్స్ చేస్తే డెఫినెట్గా ఎఫెక్టివ్నెస్ అన్నది అయితే ఉంటుంది. సో ప్రాపర్గా మనం ప్రొసీజర్ అనేది చేయడము అండ్ అంటే ప్రాపర్ డాక్టర్స్ గైడెన్స్ తోటి రెగ్యులర్గా సెషన్స్ అవి తీసుకోవడం, ఎన్ని సెషన్స్ పడతాయో మనము ఒక మన డాక్టర్స్ అడ్వైస్ తోటి అన్ని సెషన్స్ అన్నది మనం తీసుకుంటే కనుక దాని నుంచి మంచి ఎఫెక్ట్సే ఉంటాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే పిఆర్పి కంటే కూడా ఇంకా అడ్వాన్స్ థెరపీస్ కూడా వచ్చాయి. ఇప్పుడు జిఎఫ్సీస్ అని, గ్రోత్ ఫ్యాక్టర్ కాన్సన్ట్రేట్స్ అని, ఇలా డిఫరెంట్ థెరపీస్ కూడా ఇంకా ఉన్నాయి మార్కెట్లో. మొత్తానికి హెయిర్ గురించి, స్కిన్ గురించి అన్ని డౌట్స్ క్లియర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ యాక్టర్గా ఎప్పుడు కనిపించిపోతున్నారు? అంటే పెద్ద స్క్రీన్లో 70mm స్క్రీన్లో? డెస్టినీ అండి, ఎప్పుడు టైం వస్తే అప్పుడు. కొంచెం తెలుస్తుంది కదా అప్డేట్స్ మీకు మీ గురించి? ఏమో తెలియదు. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఎనీ ఫాల్స్ ప్రామిసెస్ టు పబ్లిక్. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా చెప్పారంటే మళ్ళీ అది వైరల్ అయిపోతుంది, మళ్ళీ అది తెలుసుకుంటారు. టైం వస్తే అవుతుంది. ఎలాంటి సినిమాలు చేయాలని ఉంది? అంటే మంచి బాడీ బిల్డ్ చేస్తున్నారు, ఎప్పుడు జిమ్కి వెళ్తూ ఉంటారు, ఇటు స్పిరిచువల్ వైబు అటు హార్డ్ వర్క్ చాలా బాగుంటుంది యాక్చువల్లీ. సో ఏంటి ఎలాంటి క్యారెక్టరైజేషన్ అయితే చేయాలని మీకు ఉంటుంది? నాకు యూజువల్గా లవ్ అండ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఫిలిమ్స్, హారర్ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. ఈ 3 genres యూజువల్లీ నాకు ఇష్టం. అన్నిటికంటే ఎక్కువ హారర్ ఫిలిమ్స్ అంటే ఎక్కువ ఇష్టం. హారర్ నేను చూడడానికి కూడా హారర్ ఫిలిమ్స్ చూడడం ఇష్టపడతాను. చూడడానికి అలా లేరు, బట్ హారర్ ఫిలిమ్స్ బాగా ఇష్టపడుతుంటారు. ఒక ఎక్సైట్మెంట్ ఇస్తుంది. ఓకే. రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పనస్తోన్ల బిజినెస్ ఏమైనా స్టార్ట్ చేశారా? చేద్దాం అనుకుంటున్నాను, మీరు జాయిన్ అవుతారు? వస్తా. ఆ కటింగ్ అయితే నా వల్ల కాదు, మీరు ఎలా చేస్తారు? మీరు అమ్మండి. అదే బాగుంది కదా, 80,000 ఇన్కమ్ అంటే నార్మల్ చిన్న విషయం అది మరి కదా. ఇక్కడే కూర్చున్నాను, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ చేయరా? ఇప్పుడు అదే మార్కెట్ అండి, ఇప్పుడు ఫ్రూట్సే మార్కెట్. ఇప్పుడు అది మా ఇంట్లో చెట్టు. సో మొన్న రీసెంట్గా ఈ సీజన్ కాబట్టి వచ్చాయి, ఆల్మోస్ట్ ఒక 40 దాకా వచ్చాయి. సో ఊరికి సరదాగా చేద్దామని అనుకున్నాను, బట్ బాగానే వైరల్ అయింది వీడియో. కాదు, అందరూ అనుకుంటారు ఏమైనా తోటలు ఉన్నాయేమో తరుణ్ గారికి అని. చెప్పండి, ఇప్పుడు రైట్ నో మీ ఇంటి దగ్గరే ఆ చెట్టు ఉందని చెప్పండి. నేను చూశాను కాబట్టి నాకు వీడియోలో డైరెక్ట్గా మెన్షన్ చేశాను మా ఇంట్లో చెట్టు అండి. నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. అనుకున్నా ఏంటి పనస్తోన్ల చెట్టు ఇదేనా, కొంపతీసి ఇక్కడి నుంచే వచ్చినాయా లేవా అని. కానీ ఎన్ని మొత్తం ఒక 40 వచ్చాయి, 40 దాకా ఉన్నాయి. ఇంకా పైన ఉన్నట్టున్నాయి. నేను అంత పెద్దగా కనిపించట్లేదు. పెద్ద చెట్టు బాగా పెద్దగా పెరిగింది, ఆల్మోస్ట్ ఒక 3 floor బిల్డింగ్ అంతా పెరిగింది. సో కింద నుంచి చూసేదే కౌంట్ చేసేంత మటుకు ఒక 40 అయితే కనిపించాయి. సో అందుకనే ఒక యావరేజ్ తీసుకొని 80,000 అయితే వస్తాయని అనుకున్నాను. వేసారు కదా లెక్కలు. ఒక కాయ ఒక
పర్చేస్ చేదే అమ్మితే మొత్తం ఆల్మోస్ట్ 80,000 దాకా వస్తుంది. ఈ బిజినెస్ బాగుంది అని అంటున్నారు కదా మీరు. అంతేగా. ఆ బిజినెస్ స్టార్ట్ చేద్దామంటారా? ఇది అది ఏంటో మనకు డబ్బులు కావాలి సార్. డబ్బులు కావాలి. కానీ పనస్తోనలు చాలా మంచిదట హెల్త్కి. అవునండి. అది తిన్న తర్వాత నా ఫేవరెట్ ఫ్రూట్ కూడా యూజువల్గా సీజనల్ ఫ్రూట్స్లో పంచకాయ, సీతాఫలం అండ్ మ్యాంగో, ఈ 3 ఫ్రూట్స్ నా ఫేవరెట్. పంచతోనలు కూడా మా ఇంట్లో దాంతో అన్ని రకాలుగా చేస్తారు. యాక్చువల్గా మొన్న పంచకాయ కొట్టిన తర్వాత దాని నుంచి వచ్చే పొట్టుతోటి పంచపొట్టు కూర చేశారు. అది కూడా ఒక వీడియో తీద్దాం అనుకున్నా, టూ మచ్ ఆఫ్ పంచ కంటెంట్ అయిపోద్దేమో అని చెప్పి అది అవాయిడ్ చేశాను. సో పంచపొట్టు కూర అయింది. బిర్యానీ కూడా చేస్తారు. బిర్యానీ సుమగారు ప్రతిసారి పెడుతూ ఉంటారు, రీల్లో పెట్టారు పనసపొట్టు బిర్యానీ. సో పంచకాయ చాలా అంటే దానిలో పొట్టు అనుకోండి, యా ఫ్రూట్ లాగా కూడా మంచిగా తినచ్చు. ఇట్స్ గుడ్ ఫర్ హెల్త్. బేసిక్గా మనం ఫ్రూట్ తింటే దాని పైది తినం, తీసేస్తాం. బేసిక్గా కొన్ని ఫ్రూట్స్కి ఆ పైది కూడా చాలా, లైక్ ఆరెంజెస్, అవి ఎండబెట్టుకుని అవి అదేంటి పౌడర్ చేసుకుని స్కిన్కి యూజ్ చేయొచ్చు అంటారు. అంటే ఈ పంచకాయలలో మీరు ఎప్పుడైనా ట్రై చేయండి, గింజలు వస్తాయి చూడండి, ఆ గింజల్ని ఫ్రై చేసుకొని తినండి, చాలా బాగుంటాయి టేస్ట్. ఫ్రై ఆయిల్లోనా? నార్మల్గా రోస్ట్ చేసుకోవచ్చు, రోస్ట్ చేసుకొని డైరెక్ట్గా తినొచ్చు. నాకు తెలిసినంత వరకు ఈ గింజల్ని కాల్చుకుని తింటారు చిన్నప్పుడు మనం, కాల్చుకుని ఆయిల్ కాకుండా ఓన్లీ వితౌట్ ఆయిల్ రోస్ట్ చేసుకుని. అంటే మీది నార్త్ ఇండియన్ లాంగ్వేజ్, నాది ఆంధ్ర తెలంగాణ లాంగ్వేజ్. దాన్ని మేము కట్టెల పొయ్యి ఉంటుంది కదా, కట్టెల పొయ్యి మీద అవి కాల్చుకుని పనస్తోనలు వచ్చినప్పుడు చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళే టైంలో అవి తినేవాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మనకి మట్టి పొయ్యి లేదు కదండి, గ్యాస్ మీదే పెట్టి కావాలి. సో నిన్న అవి కూడా కొన్ని గింజలు కూడా కొన్ని కాల్చుకొని తిన్నాం, బాగున్నాయి టేస్ట్. సో ఇట్లా పంచకాయ మొత్తం ఫ్రూట్ మొత్తం ఎన్నో యూజెస్ అసలు. ఆల్మోస్ట్ ఒక 200 దాకా వచ్చాయి పండ్లు. కానీ తీయడం ఒలవడం అయితే చాలా కష్టం. ఎంత టైం పట్టింది మీకు మొత్తం కాయ అయితే ఒలవడానికి? ఒక 45 minutes పట్టిందండి. కానీ దాన్ని ఓపెన్ చేయడమే కష్టమైంది. ఎవరు హెల్ప్ తీసుకోవాలి, కావాలని తీసుకోవాలి ఎవరు హెల్ప్, ఒకసారి చూద్దాము అని చెప్పి. అదర్వైజ్ ఇంట్లో ఉన్నారు ఎవరొకరు హెల్ప్ చేయడానికి, కానీ ఐ థాట్ అచ్చా ఓకే ఒకసారి ట్రై అయితే చేద్దాము అని చూశాను. అంత ఈజీ కాదు అది తీయడం. మనం బయట దొరికితే దాన్ని మనం కొనుక్కొని తింటాం, కానీ ఒక్కసారి మనం కనుక కొట్టుకొని తినాలి అంటే చొక్కాలు కనపడతాయి. ఓకే డన్. సో ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ తరుణ్ గారు. సో లాస్ట్ పాడ్కాస్ట్ చాలా మంచి రీచ్ వచ్చింది. స్కిన్ హెయిర్ అనేది నవడేస్ అందరికీ చాలా ఇంపార్టెంట్. సో లిటిల్ బిట్ సజెషన్స్ తీసుకుని మనం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలని చెప్పి మళ్ళీ పిలిచాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. యా థ్యాంక్ యూ.